లెవెల్ అనుకోవచ్చు. ట్రిపుల్ ఆర్ని అయితే విన్ చేసిపోయింది సింపుల్లీ చెప్పాలంటే. ఇంకా ఎక్స్పెషల్లీ చెప్పాలంటే ఎర్ర సముద్రం కనిపించేస్తుందని చెప్పొచ్చు. అఫ్ కోర్స్ డెఫినెట్ గా మనం చెప్పుకోవచ్చు రాజమౌళి సెంటిమెంట్ ని ఇదైతే పక్కా బ్రేక్ చేసింది. బికాస్ అక్కడ ఉంది ఎన్టీఆర్ కాబట్టి. ఎన్టీఆర్ అంటే ఒక లెవెల్ ఉంటుంది. సో తన ఫ్యాన్ బేస్ ని బట్టి కూడా మనం అంచనా వేసుకోవచ్చు. చాలా బాగుంది మూవీ. సెకండ్ హాఫ్ వచ్చేసి అయితే క్లైమాక్స్ మనం ఎస్టిమేట్ చేయలేము. సో ఆ సస్పెన్స్ వస్తుందని కూడా మనకు తెలియదు. చాలా మంది అంటే బాహుబలిలో పార్ట్ 1 లో కట్టప్పని ఎందుకు చంపారని అంత సస్పెన్స్ దీంట్లో క్రియేట్ చేయలేకపోయారని ఫీలింగ్ ఉంది. లేదు 100% అయితే చేయలేకపోయారు. బట్ 80% అయితే వచ్చింది. ఇప్పుడే దేవర వచ్చినా నాకైతే అనిపించేది అన్న ఎన్టీఆర్ నా కొత్త లుక్ అండ్ స్టోరీ కొత్తగా అనిపించింది. అండ్ కోటరా శివ గారు అంటే మన ఆచార్య విషయం దానికైనా మంచిగా ఉందని ఇది ఒక స్టోరీ కొత్తగా అండ్ డిఫరెంట్ లుక్. అండ్ మన ఎన్టీఆర్ అన్న లుక్ మాత్రం వేరే లెవెల్. ఆ స్టైల్కి అసలు నరకటాలు ఏందన్న అసలు త్రిపులాలు స్మార్ట్ లుక్ ఇచ్చినాం. దీంట్లో ఆ కత్తితోని కష్టకథ నరుకుటాలు అసలు వేరే లెవెల్ అన్న. ఎన్టీఆర్ అన్న లుక్ అరే ఎన్టీఆర్ అన్న ఎవరు రా అనుకున్నా లుక్ మాత్రం స్టోరీ అండ్ సెంటిమెంట్ సూపర్ ఉందన్న. నాకైతే సెకండ్ హాఫ్ మాత్రం వేరే లెవెల్. అండ్ జాన్వీ కపూర్ ఆమె గురించి ఎంత చెప్పినా తక్కువ. అడవిలో ఉంటుంది ఉడుము ఏముందిరా జాన్వీ కపూర్ నడుము ఏముందే నడుము. ఆ చుట్టమల్లె సాంగ్ నా 2 కళ్ళు సరిపోలేను ఆమె అందానికి. దేవుడు ఇంకో 3 కళ్ళు ఇచ్చే సరిపోదు. నాకు అన్న ఫైటింగ్ సీన్ లో బెస్ట్ సముద్రం ఫైటింగ్ సీన్ అన్న. సూరజ్ చాప ఇట్లా వస్తాడన్న అబ్బా షాట్ మాత్రం సూపర్ అన్న. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వెల్యువేషన్ మాత్రం వేరే లెవెల్. ఒకటే చెప్తా బ్రో అంటే అందరూ ఫ్లాప్ అంటారు కానీ మనం డబ్బులు పెట్టిన దానికి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ అది మినిమం కింటా ఉండదు అన్న. కింటా ఉన్నాయి, ఎలివేషన్స్ ఉన్నాయి, యాక్షన్ ఉంది, అన్ని ఉన్నాయి. సో ఎక్కడ బోర్ కొట్టే అవకాశం అస్సలు లేదు. లేదు బాగుంది మంచిగా ఉంది అంతా. అంటే రాజమౌళితో తీసిన తర్వాతకి నెక్స్ట్ ఏ సినిమా తీసినా కూడా ఆ హీరో ఫ్లాప్ వస్తుంది కదా. సో లేదు ఫ్లాప్ అనే మాట అస్సలు లేదు. మూవీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఎక్కడ కూడా లాగినట్టు లేదు, బోరు కొట్టదు, ఇంట్రెస్టింగ్ ఉంది, చూడొచ్చు, వర్తి. అదైతే తక్కువ చూపించినారు భయ్య, కానీ చూపించినంత సేపు అయితే జర రొమాన్స్ అన్నట్టు అయితే నడిచింది బాగా. అంతే ఇంట్రెస్టింగ్ అయితే ఉంది, ఎక్కడ బోరు కొట్టదు, లాగ్ ఉన్నదు. ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ గురించి తెలుసుగా బ్రో ఎట్లాగో సూపర్. ఇంకా ఈ సినిమాలో ఇంకా ఈజ్ ఆసమ్. ఇంకా ఫైటింగ్స్ అయితే సూపర్. కొరటాల శివ నుంచి ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ హీ కిల్డ్ ఇట్ యాక్చువల్లీ. ఏమో బ్రో ఎవడి ఇష్టం వాళ్ళది బట్ మాకైతే వి ఎంజాయ్డ్ ఇట్ యాక్చువల్లీ. ఇది హీరో మూవీ బ్రో ఎక్కువ. సో యాక్షన్ థ్రిల్లర్లో హీరోయిన్ ఎక్కువ ఉండదు. సో అట్లనే చూసాక చెప్పండి. ఇంకా చూసి చెప్పండి. ఓకే ఫైన్. మూవీ అయితే నిజంగా చెప్తున్నా నెక్స్ట్ లెవెల్ ఉందన్నా. ఇంకొకటి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఈ మూవీకి మ్యూజిక్ వచ్చి అనిరుద్ధ్ గారు అయితే ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చినారు. సముద్రంలో సినిమా మొత్తం సముద్రం సంబంధించే ఉంటుంది. సముద్రంలో మునిగిపోతారు మ్యూజిక్కి. ప్రతి ఒక్కరు సినిమా చూడాలనుకున్న వాళ్ళు లైఫ్ జాకెట్ తెచ్చుకోండి. ఎందుకంటే మ్యూజిక్లో మునిగిపోతారు మీరు. ఈత రానోళ్ళు అంటే స్విమ్మింగ్ రానోళ్ళు లైఫ్ జాకెట్లు తెచ్చుకోరు, మీ లైఫ్ని కాపాడుకోరు. నిజంగా మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఎన్టీఆర్ ఫ్యాన్గా ఫుల్లీ డిసప్పాయింటెడ్, చాలా డిసప్పాయింటెడ్. 4 షోస్ బుక్ చేసుకున్నా, ఫుల్లీ డిసప్పాయింటెడ్ అయిపోయింది. ఎవరా క్యారెక్టర్ ఓకే, ఎవరా క్యారెక్టర్ కూడా క్యారెక్టర్స్ అయితే ఎన్టీఆర్ గారి అయితే ఓకే, కానీ స్టోరీ పరంగా ఏం లేదన్న. విలన్ క్యారెక్టర్ అందరి స్టోరీ బాగుంది. కాన్సెప్ట్ నార్మల్ ఉంది అన్న, అన్నిట్లాగానే ఉంది. నార్మల్ సేమ్ ఆచార్య ఎలా ఉందా? అంత కాదు, పర్వాలే, యావరేజ్ అంతా స్టోరీ పరంగా. మళ్ళీ దేవరా 2 కూడా ఉంది. క్లైమాక్స్ కూడా మంచిగా ఇయ్యలే నాకు. హైలైట్స్ అంటే వేల్ టైప్ దూకుతాడు, అదొకటే హైలైట్ అనిపించింది నాకు. ఇంకేం లేదు. సెకండ్ హాఫ్ లాగ్ ఉందన్న. దేవరాదే బాగుంది, వాళ్ళ సంధి బాగాలే అంత. అంటే జాన్వీ కపూర్ ఎక్కువ కనిపించలేదు, డిసప్పాయింట్ అయ్యారా? దానికి అట్లేం లేదు, కనిపిస్తుంది తర్వాత కనిపిస్తుంది. ఫుల్ మొత్తం యాక్షన్ మూవీ అన్న ఇది. బాగుంది భయ్య, బాగుంది, చాలా బాగుంది. పర్సంటేజ్ అవన్నీ ఎందుకు భయ్య ఇప్పుడు అవన్నీ.
చాలా బాగున్నాయి భయ విజువల్స్ అని. ఫైటింగ్ కానీ ఆయన డాన్స్ కానీ మీకు ఎలా అనిపించింది? డాన్స్ అంటే ఇక మాట్లాడక్కర్లేదు కదా భయ, డాన్స్ అంటే ఎన్టీఆర్ గారు బాగా చేస్తారు. ఆయుధ పూజ చాలు. చెప్తారు. ఆ? ఆయుధ పూజలు మీకు నచ్చింది అండి? ఆయుధ పూజన బాగుంది బ్రో, కాన్సెప్ట్ అంతా మూవీ స్టోరీ అంతా బాగానే జరిగింది, చాలా బాగుంది.